ఓం శాంతి. సంగమ యుగాన్ని బాబా ఈరోజు మురళీలో ఇది తీర్పునిచ్చేటువంటి సమయము అన్నారు. అంటే అన్ని జన్మల యొక్క లెక్కాచారంలను పూర్తి చేసుకొని ఈ సంగమ యుగంలో అంతిమ జన్మలో మనము ఫైనల్ జడ్జ్మెంట్ని పొందేటువంటి సమయం ఇది. కాబట్టి ఈ సమయంలో మనం స్వయాన్ని బాగా లోతుగా చెకింగ్ చేసుకోవాలి అన్నారు బాబా. మన సమయాన్ని వృధా చేసుకోవద్దు, చార్ట్ పెట్టుకొని మన లోపాలన్నింటినీ సరిచేసుకోవాలి అన్నారు. ఇది 21 అక్టోబర్ మురళి. మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి, సత్యతతో కూడిన చార్ట్ పెట్టండి. జ్ఞాన అహంకారాన్ని వదిలి స్మృతిలో ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయండి. మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి, సత్యతతో కూడిన చార్ట్ పెట్టుకోండి. జ్ఞాన అహంకారాన్ని వదిలి స్మృతిలో ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయండి. ప్రశ్న: మహావీరులైన పిల్లల ముఖ్యమైన గుర్తులు ఏమిటి? జవాబు: మహావీరులైన పిల్లలు ఎవరంటే, ఎవరి బుద్ధిలో అయితే నిరంతరము తండ్రి స్మృతి ఉంటుందో వారు. మహావీరులు అనగా శక్తివంతులు. మహావీరులు ఎవరంటే, ఎవరికైతే నిరంతరం సంతోషం ఉంటుందో వారు. వారు ఆత్మాభిమానులుగా ఉంటారు, కొద్దిగా కూడా దేహాహంకారం ఉండదు. ఇటువంటి మహావీరులైన పిల్లల బుద్ధిలో నేను ఒక ఆత్మను, బాబా నన్ను చదివిస్తున్నారు అని ఉంటుంది. ఎవరు మహావీరులు? నిరంతరం బాబా స్మృతిలో ఉండేవారిని మహావీరులు అంటున్నారు. అంటే చాలా పవర్ఫుల్గా ఉండేవారు, అలాగే చాలా హ్యాపీగా ఉండేవారు, నిరంతరం సంతోషంగా ఉంటారు, స్మృతిలోనూ ఉంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు, స్వయాన్ని రూహ్ లేక ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా? ఎందుకంటే ఇది కొంత కష్టమని, ఇందులోనే శ్రమ ఉందని బాబాకు తెలుసు. ఎవరైతే ఆత్మాభిమానులుగా కూర్చున్నారో వారిని మహావీరులు అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, వారిని మహావీరులు అని అంటారు. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి, నేను ఆత్మాభిమానిగా ఉన్నానా? స్మృతి ద్వారానే మహావీరులుగా అవుతారు, అనగా సుప్రీంగా అవుతారు. ఇతర ధర్మాల వారు ఎవరైతే వస్తారో వారు ఇంత సుప్రీంగా అవ్వరు. వారు రావడం కూడా ఆలస్యముగానే వస్తారు. మీరు నంబర్ వారీగా సుప్రీంగా అవుతారు. సుప్రీం అనగా శక్తివంతులు లేక మహావీరులు. కావున లోపల నేను ఒక ఆత్మను అన్న సంతోషం ఉంటుంది. మన ఆత్మలందరి తండ్రి మనల్ని చదివిస్తున్నారు. కొందరు తమ చార్టును 25% చూపిస్తారు, కొందరు 100% చూపిస్తారు. ఇది కూడా తండ్రికి తెలుసు. కొందరు అంటారు 24 గంటల్లో స్మృతి అరగంటే నిలుస్తుంది అని. మరి అది ఎంత శాతం అని అంటారు? 24 అవర్స్లో ½ an hour మాత్రమే యోగం కుదురుతుంది అంటే దాన్ని ఎంత పర్సంటేజ్ లెక్క వేయండి. మిమ్మల్ని మీరు చాలా సంభాళించుకోవాలి. మెల్లమెల్లగా మహావీరులుగా అవ్వాలి. వెంటనే అయితే అయిపోరు, ఇందులో శ్రమ ఉంది. బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు అని మాత్రం అనుకోకండి. వారైతే ఇల్లైన బ్రహ్మతత్వమును పరంధామంగా భావిస్తారు మరియు స్వయాన్ని అహం బ్రహ్మస్మి అని పిలుచుకుంటారు. ఎక్కడైనా ఇంటితో యోగాన్ని జోడిస్తారా? ఇప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మీ చార్టును మీరు చూసుకోవాలి. 24 గంటల్లో మేము ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నాము అని. మనం ఈశ్వరీయ సేవలో ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. తండ్రి కేవలం మన్మనాభవాన్ని చెప్తారు,
అంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పండి. ఇదే మీ సేవ. ఎంతగా మీరు సేవ చేస్తారో అంత ఫలం కూడా లభిస్తుంది. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాల్సినవి. మంచి మంచి మహారథులైన పిల్లలు కూడా ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోరు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. కష్టపడకుండా ఫలం లభించదు. బాబా చూస్తారు. కొందరు చార్ట్ రాసి పంపిస్తారు. కొందరైతే చార్టును అసలు రాయలేకపోతారు. జ్ఞానం యొక్క అహంకారం ఉంది. వారు స్మృతిలో కూర్చుని శ్రమను చేయలేకపోతారు. బాబా అర్థం చేయిస్తున్నారు. ముఖ్యమైన విషయము స్మృతి. నా చార్టు ఎలా ఉంటుందో అని మీపై మీరు దృష్టి పెట్టుకోవాలి. దానిని నోట్ చేసుకోవాలి. కొందరు చార్ట్ రాయడానికి ఖాళీ లేదు అని అంటారు. తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అలఫ్ను అంటే భగవంతుణ్ణి స్మృతి చేయండి. ఇక్కడ ఎంత సమయం అయితే కూర్చుంటారో అంత సమయం మధ్య మధ్యలో మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఎంత సమయం స్మృతిలో కూర్చున్నాను అని. ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు మీరు స్మృతిలోనే ఉండాలి. అలాగే చక్రమును తిప్పినా పర్వాలేదు. మనం బాబా వద్దకు తప్పకుండా వెళ్ళాలి. బాబానైనా జ్ఞాపకం చేస్తూ కూర్చోవాలి, లేదా పంచస్వరూపాల అభ్యాసం ఇలా మొత్తం స్వదర్శన చక్రం తిప్పడమైనా చేయాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కొందరైతే వెంటనే మర్చిపోతారు. తమ సత్యాతి సత్యమైన చార్టును తెలియచేయరు. ఇలాంటి మహారథులు ఎందరో ఉన్నారు. వారు ఎప్పుడూ సత్యం చెప్పరు. అర్థకల్పం అసత్యమైన ప్రపంచం నడిచింది. కావున అసత్యం లోపల నిలిచిపోయినట్లుగా అయిపోయింది. అందులోనూ ఎవరైతే సాధారణంగా ఉన్నారో వారు వెంటనే చార్ట్ రాస్తారు. తండ్రి అంటారు, మీరు స్మృతి యాత్రతో పాపాలను భస్మం చేసుకొని పావనంగా అవుతారు. కేవలం జ్ఞానం ద్వారానైతే పావనంగా అవ్వరు. మరి ఇక లాభం ఏముంది? పావనంగా తయారయ్యేందుకే పిలుస్తారు కదా. దాని కొరకు మరి స్మృతి యాత్ర కావాల్సిందే కదా. ప్రతి ఒక్కరూ సత్యతతో తమ చార్టును తెలియచేయాలి. ఇక్కడ మీరు 30 గంట కూర్చుంటే ఆ 30 గంట మేము ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో కూర్చున్నాము అని చూసుకోవాలి. కొందరైతే నిజం చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది. తండ్రికి సత్యం చెప్పరు. ఈ సేవ చేశాము, ఇంతమందికి అర్థం చేయించాము, ఇది చేశాము, అది చేశాము అని వారు సమాచారాన్ని ఇస్తారు. కానీ స్మృతి యాత్ర చార్ట్ మాత్రం రాయరు. సేవ సమాచారం బాబాకు పంపిస్తారు. స్మృతిలో ఎంత సమయం ఉన్నారు అనేది మాత్రం తెలియజేయరు. బాబా అంటారు, స్మృతి యాత్రలో ఉండని కారణంగానే మీ బాణం ఎవ్వరికీ తగలదు. జ్ఞాన ఖడ్గంలో పదును నిండదు. జ్ఞానాన్నైతే వినిపిస్తారు, కానీ యోగ బాణం తగలడం చాలా కష్టము. బాబా అయితే అంటారు, 30 గంటలో 5 నిమిషాలు కూడా స్మృతి యాత్రలో కూర్చోవటం లేదేమో. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఏ విధంగా స్మృతి చేయాలి అన్నది అర్థమే చేసుకోరు. కొందరు మేము నిరంతరం స్మృతిలోనే ఉంటాము అని అంటారు. బాబా అంటారు, ఈ అవస్థ ప్రస్తుతం ఇంకా ఏర్పడదు. ఒకవేళ నిరంతరం స్మృతి చేసినట్లయితే కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది. జ్ఞాన పరాకాష్ఠ ఏర్పడుతుంది. ఎవరికైనా కొద్దిగా అర్థం చేయించినా బాణం ఎంతగానో తగులుతుంది. ఇందులో శ్రమ ఉంది కదా. విశ్వాధిపతులుగా ఊరికే అలా అయిపోతారా? మాయ మీ బుద్ధిని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది. మిత్ర సంబంధికులు మొదలైన వారంతా గుర్తుకొస్తూ ఉంటారు. ఎవరికైనా విదేశాలకు వెళ్ళేది ఉంటే వారికి మిత్ర సంబంధికులు, స్టీమర్లు, విమానాలు మొదలైనవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అన్న ప్రాక్టికల్ కోరిక ఏదైతే ఉందో అది లాగుతూ ఉంటుంది. బుద్ధి యోగం పూర్తిగా తెగిపోతుంది. ఇంకెటువైపుకు బుద్ధి వెళ్లకుండా ఉండాలి అంటే
అందులో కష్టపడవలసి ఉంటుంది. కేవలం ఒక తండ్రి స్మృతి ఉండాలి. ఈ దేహం కూడా గుర్తు రాకూడదు. మీకు ఈ స్థితి చివరిలో ఏర్పడుతుంది. రోజు రోజుకు ఎంతగా స్మృతి యాత్రను పెంచుతూ ఉంటారో అంతగా అందులో మీ కళ్యాణమే ఉంది. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా మీ సంపాదన జరుగుతుంది. ఒకవేళ శరీరం పోతే ఇక సంపాదన అయితే చేసుకోలేరు. వెళ్ళి చిన్న పిల్లలుగా అవుతారు. అప్పుడిక సంపాదన ఏం చేసుకోగలరు? ఆత్మ ఈ సంస్కారాన్ని తీసుకువెళ్ళినా కానీ మళ్ళీ దీని స్మృతిని కలిగించేందుకు టీచర్ అయితే కావాలి కదా. తండ్రి కూడా స్మృతిని కలిగిస్తారు కదా. తండ్రిని స్మృతి చేయండి. తండ్రి స్మృతి ద్వారానే మీరు పాపాలను దగ్ధం చేసుకోగలుగుతారు అని, పావనంగా అవ్వగలుగుతారని మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వారైతే గంగా స్నానాలనే ఉత్తమంగా భావిస్తున్నారు. అందుకే గంగా స్నానాలనే చేస్తూ ఉంటారు. బాబా అయితే ఈ అన్ని విషయాల అనుభవజ్ఞులు కదా. వీరైతే ఎందరో గురువులను ఆశ్రయించారు. వారు నీటి స్నానాలు చేయడానికి వెళ్తారు. ఇక్కడ మీ స్నానం స్మృతి యాత్ర ద్వారా జరుగుతుంది. బాబా స్మృతితో తప్ప మీ ఆత్మ పావనంగా అవ్వదు. దీని పేరే యోగమనే స్మృతి యాత్ర. జ్ఞానాన్ని స్నానంగా భావించకండి. యోగమే స్నానం. జ్ఞానం చదువు, యోగము స్నానం. దాని ద్వారా పాపాలు అంతమవుతాయి. జ్ఞానము మరియు యోగం రెండు వేరువేరు. స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి. బాబా అంటారు, ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనంగా అయి సతోప్రధానంగా అవుతారు. మధురాతి మధురమైన పిల్లలు, ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి. ఇది మర్చిపోకండి. స్మృతి యాత్ర ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి. ఇకపోతే జ్ఞానం అనేది సంపాదన. స్మృతి మరియు చదువు రెండు వేరువేరు. జ్ఞానం మరియు విజ్ఞానం. జ్ఞానం అనగా చదువు, విజ్ఞానం అనగా యోగం లేక స్మృతి. దేనిని ఉన్నతంగా భావిస్తారు? జ్ఞానమునా లేక విజ్ఞానమునా? అంటే జ్ఞానంనా లేక యోగాన్నా? స్మృతి యాత్ర చాలా ఉన్నతమైనది. యోగమే గొప్పది అంటున్నారు బాబా. అందులోని శ్రమ ఉంది. స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు. సత్యయుగము స్వర్గం, త్రేత సెమీ స్వర్గం. అక్కడకు ఈ చదువు అనుసారంగా వెళ్ళి విరాజమానమవుతారు. ఇకపోతే ముఖ్యమైనది స్మృతి విషయం. ప్రదర్శిని లేక మ్యూజియం మొదలైన వాటిలో కూడా మీకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. యోగాన్ని అర్థం చేయించలేరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని ఇంతవరకు మాత్రమే చెప్తారు. కానీ జ్ఞానాన్ని అయితే ఎంతో వినిపిస్తారు. బాబా అంటారు, మొట్టమొదటి విషయంగా ఇదే చెప్పండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని. ఈ జ్ఞానాన్ని ఇచ్చేందుకే మీరు ఇన్ని చిత్రాలు మొదలైనటువంటి వాటిని తయారు చేస్తారు. యోగం కొరకు ఎటువంటి చిత్రం యొక్క అవసరం లేదు. చిత్రాలన్నీ జ్ఞానాన్ని వివరించేందుకే తయారు చేయబడతాయి. స్వయాన్ని ఆత్మగా భావించడం ద్వారా దేహ అహంకారం పూర్తిగా తెగిపోతుంది. జ్ఞానాన్ని వర్ణన చేయడానికైతే తప్పకుండా నోరు కావాలి. యోగముకైతే ఒక్కటే విషయం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. చదువులోనైతే దేహం యొక్క అవసరం ఉంది. శరీరం లేకుండా ఎలా చదువుకుంటారు లేక ఎలా చదివిస్తారు? పతిత పావనుడు తండ్రి కావున వారితో యోగాన్ని జోడించవలసి ఉంటుంది. కానీ ఇదెవరికీ తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి నేర్పిస్తారు. మనుషులు మనుషులకు ఎప్పుడూ నేర్పించలేరు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. దీనిని పరమాత్ముని జ్ఞానము అని అంటారు. పరమాత్మయే జ్ఞానసాగరుడు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అందరికీ ఇదే చెప్పండి. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి.
ఆ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. వారు కొత్త ప్రపంచ స్థాపన జరగనున్నది అన్నది అర్థమే చేసుకోరు. కావున భగవంతుణ్ణి స్మృతి చేయలేరు. ఈ విషయం వారి ధ్యాసలోనే లేకపోతే ఇక వారు ఎందుకు ఆలోచిస్తారు? ఇది కూడా మీకు తెలుసు. పరమపిత పరమాత్మ శివ భగవంతుడు ఒక్కరే. బ్రహ్మదేవత అయిన మహాని అంటారు కూడా. మళ్ళీ చివరిలో శివ పరమాత్మ అయిన మహాని అంటారు. ఆ తండ్రి ఉన్నతోన్నతమైన వారు. కానీ వారు ఎవరు అన్నది కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ రాయి రప్పలో ఉన్నట్లయితే మరి నమస్కరించేది ఏముంది? అర్ధరహితంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడైతే మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి, అనగా నిర్వాణధామానికి, శాంతిధామానికి వెళ్ళాలి. శాంతిధామం సుఖధామం అని అంటారు. అది స్వర్గధామం. నరకాన్ని ధామం అని అనరు. ఈ పదాలు చాలా సహజమైనవి. క్రైస్ట్ యొక్క ధర్మం ఎంతవరకు నడుస్తుంది? ఇది కూడా వారికి ఏమీ తెలియదు. క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేదని, అనగా దేవీ దేవతల రాజ్యం ఉండేదని కూడా అంటారు. అనగా క్రిస్టియన్లు వచ్చి 2000 సంవత్సరాలు అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ దేవతా ధర్మం ఉండాలి కదా. 5000 సంవత్సరాలకు ఒకసారి చక్రం రిపీట్ అవుతుంది అంటే, క్రిస్టియన్స్ వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది అంటే మళ్ళీ దేవతా ధర్మం రావాలి కదా. కానీ మనుష్యుల బుద్ధి అసలేమీ పనిచేయదు. డ్రామా రహస్యం తెలియని కారణంగా ఎన్ని ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. ఈ విషయాల గురించి పెద్ద వయసు గల వృద్ధ మాతలైతే అర్థం చేసుకోలేరు. బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ. వాని నుండి అతీతంగా వెళ్ళాలి, వారు నిర్వాణధామానికి వెళ్ళాలి అని అంటారు. కానీ అలా ఎవరు వెళ్ళరు. తప్పకుండా మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. తిరిగి ఎవరు వెళ్ళరు. వానప్రస్థంలోకి వెళ్ళేందుకు గురువును ఆశ్రయిస్తారు. ఎన్నో వానప్రస్థ ఆశ్రమాలు ఉన్నాయి. మాతలు కూడా ఎంతోమంది ఉన్నారు. అక్కడ కూడా మీరు సేవ చేయవచ్చు. వానప్రస్థం యొక్క అర్థం ఏమిటి అనేది మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరందరూ వానప్రస్థులు. మొత్తం ప్రపంచమంతా వానప్రస్థంగా ఉంది. మనుష్య మాతృలు ఎవరినైతే చూస్తారో వారందరూ వానప్రస్థులే. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువే. అందరూ అక్కడకు వెళ్ళవలసిందే. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారు తమ ఉన్నత పదవిని పొందుతారు. దీనిని తీర్పు ఇచ్చే చివరి సమయము అని అంటారు. జడ్జిమెంట్ సమయం ఇది. తీర్పు ఇచ్చే సమయం యొక్క అర్థాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. పిల్లలైన మీలో కూడా నంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. ఇప్పుడు మనం తప్పకుండా ఇంటికి వెళ్ళాలి అని అందరూ అర్థం చేసుకోవాలి. ఆత్మలు వాని నుండి అతీతంగా వెళ్ళాలి. మళ్ళీ పాత్రను రిపీట్ చేస్తారు. కానీ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎటువంటి అశుద్ధమైన పనులను, దొంగతనం మొదలైన వాటిని చేయకూడదు. మీరు యోగం ద్వారానే పుణ్యాత్ములుగా అవుతారు, అంతేకాని జ్ఞానం ద్వారా కాదు. ఆత్మ పవిత్రంగా ఉండాలి. శాంతిధామంలోకి పవిత్ర ఆత్మలే వెళ్ళగలుగుతాయి. ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి, ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో వారు కూడా వస్తూ ఉంటారు. పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎంతగానో ఉండాలి. ఇక్కడ మీకు మంచి సహాయం లభిస్తుంది. పరస్పరం ఒకరి బలం ఒకరికి లభిస్తూ ఉంటుంది కదా. కొద్దిమంది పిల్లలైన మీ శక్తియే పనిచేస్తుంది. గోవర్ధన పర్వతాన్ని చూపిస్తారు కదా, వేలుతో పైకెత్తారు. మీరు గోప గోపికలు కదా. సత్యయుగ దేవీ దేవతలను గోప గోపికలు అని అనరు. మీరే మీ వేలును అందిస్తారు. ఇనుప యుగాన్ని బంగారు యుగంగా తయారు చేయడానికి, లేక స్వర్గంగా తయారు చేయటానికి మీరు ఒక్క తండ్రితో బుద్ధి యోగాన్ని జోడిస్తారు. యోగం ద్వారానే పవిత్రంగా అవ్వాలి.
ఈ విషయాలను మర్చిపోకూడదు. ఈ శక్తి మీకు ఇక్కడే లభిస్తుంది. బయటైతే ఆసురీ మనుష్యుల సాంగత్యం ఉంటుంది. అక్కడ స్మృతిలో ఉండడం కూడా కష్టమే. ఇంత స్థిరంగా మీరు అక్కడ ఉండలేరు. సంఘటన కావాలి కదా! ఇక్కడ అందరూ ఏకరసంగా కలిసి కూర్చుంటారు. కావున సహాయం లభిస్తుంది. సంఘటన యొక్క బలం మనకి లభిస్తుంది. ఈ విధంగా పక్షులు కూడా అన్నీ కలిసికట్టుగా ప్రయాణిస్తూ ఉంటాయి. గుంపులు గుంపులుగా. అలా ప్రయాణించేటప్పుడు 1, 2 పక్షులకి బాగా ఎక్కువగా రెక్కలాడిస్తూ శ్రమ చేయాల్సి ఉంటుంది. మిగతా అన్ని వాటిని ఫాలో అవుతున్నటువంటివి వాటి బలం ఆధారంగానే అదే వేవ్‌లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువగా శ్రమ చేసే అవసరం ఉండదు. అలాగే బాబా అంటారు, మీరు సంఘటనలో యోగ భట్టీలో లేదా సామూహిక యోగాల్లో పాల్గొంటున్నప్పుడు యోగిల యొక్క అంటే అందులో ఉన్న ఒకరిద్దరు యోగిల యొక్క వైబ్రేషన్స్ కూడా మొత్తం సంఘటనలో ఉన్న అందరికీ అందుతూ చాలా పవర్ఫుల్ వాతావరణాన్ని తయారు చేస్తుంది. అందుకే బాబా మీరిక్కడ ఉంటే ఏకరసంగా మీ స్థితి తయారవుతుంది అంటున్నారు. బయట ఉన్నట్లయితే వ్యాపారాలు, ఇల్లు మొదలైనవన్నీ తప్పకుండా లాగుతాయి. ఇక్కడైతే ఏమీ లేదు. ఇక్కడ వాయుమండలం చాలా మంచిగా శుద్ధంగా ఉంటుంది. డ్రామానుసారంగా ఎంత దూరంగా పర్వతాల పైకి వచ్చి మీరు కూర్చున్నారు. స్మృతి చిహ్నాలు కూడా మీకు ఎక్యురేట్‌గా ఉన్నాయి. పైన స్వర్గాన్ని చూపించారు. లేకపోతే మరెక్కడ తయారు చేయాలి ఈ స్వర్గాన్ని? కావున బాబా అంటారు, మీరిక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు స్వయాన్ని చెకింగ్ చేసుకోండి. మేము తండ్రి స్మృతిలో కూర్చున్నామా? స్వదర్శన చక్రం కూడా తిరుగుతూ ఉండాలి. అచ్చా! మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తమ స్మృతి చాటుపై పూర్తి దృష్టిని ఉంచాలి. మేము తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నామో, స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎక్కడెక్కడ భ్రమిస్తుంది అని చూసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ తీర్పును ఇచ్చే చివరి సమయంలో వాణి నుండి అతీతంగా వెళ్లేందుకు పురుషార్థం చేయాలి. తండ్రి స్మృతితో పాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి. ఎటువంటి అశుద్ధమైన పనులు, దొంగతనం మొదలైనవేవి చేయకూడదు. వరదానం, వ్యర్థమైన మరియు డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులై డబల్ లైట్ అవ్యక్త ఫరిష్తా భవ. వ్యర్థమైన మరియు డిస్టర్బ్ చేసేటువంటి మాటల నుండి ముక్తులై డబల్ లైట్ అవ్యక్త ఫరిష్తా భవ. వివరణ, అవ్యక్త ఫరిస్తాగా అవ్వాలంటే ఎవరికీ మంచిగా అనిపించని వ్యర్థ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని సదా కొరకు సమాప్తం చేయండి. అక్కడ ఉండేది 2 మాటల విషయమే, కానీ దానిని పెద్దగా చేసి మాట్లాడుతూ ఉండటము ఇది కూడా వ్యర్థమే. 4 మాటలలో పని జరుగుతుంది, కానీ దాని స్థానంలో 12, 15 మాటలు మాట్లాడకండి. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. ఈ స్లోగన్ను మెడలో వేసుకొని పెట్టుకోండి. వ్యర్థమైన మరియు డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా అవ్వండి. అప్పుడు అవ్యక్త ఫరిస్తాగా అవ్వటంలో సహాయం లభిస్తుంది. స్లోగన్, ఎవరైతే స్వయాన్ని పరమాత్ముని ప్రేమలో బలిహారం చేస్తారో సఫలత వారికి మెడలో హారంగా అవుతుంది. ఎవరైతే స్వయాన్ని పరమాత్ముని ప్రేమలో బలిహారం చేస్తారో సఫలత వారికి మెడలోని హారంగా అవుతుంది. ఈరోజు స్వమానము, నేను డబల్ లైట్ అవ్యక్త ఫరిష్తాను. నేను డబల్ లైట్ అవ్యక్త ఫరిష్తాను. ఓం శాంతి.